ఏం చేస్తుంటారు నేను హాస్పిటల్ వర్క్ చేస్తా. హాస్పిటల్లో? ఆ, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఆ. ఎలా అనిపిస్తుంది మీకు ఈ పరిపాలన? ఎలా అనిపిస్తుంది అంటే కరెంటు టైంకి ఉండలేదు, పోతుంది. మళ్ళీ ఈ బస్సుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, ఆటో వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి. బస్సులో కూడా ఎప్పుడు గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు మేము మన పైసలు కట్టి కూడా బస్సులో కూర్చుంటలేం. మామూలు అన్నీ చేస్తారు. ఈ ఉచిత బస్సు అనేది మీ ఉద్దేశం ఏంటి, మంచిదా కాదా? అది వేస్ట్, Yes. వేస్ట్ అది. అంటే మీకు ఫ్రీ అట్లేదనా లేకపోతే అట్లా అని కాదు, ఆడవాళ్ళే కొట్టుకుంటారు కదా, ఆడవాళ్ళే కొట్టుకుంటారు. మళ్ళీ ఇట్లా ఆటో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్ళు ఎక్కుతారు, మళ్ళీ వాళ్ళకు వాల్యూ ఇస్తలేరు, మనీ కడతలేరని. వేస్ట్ అది. ఇప్పుడు ఈ ఉచిత బస్సు పెట్టిన తర్వాత నిత్యావసర ధరల సరుకులు పెరిగినాయని చెప్పారు కానీ నిజాలు ఆ? ఇప్పుడు బియ్యం పప్పులు ఇప్పుడు ఉమ్, ధరలు పెరిగినాయని చెప్పి కొంతమంది అంటారు. ఆ. నిజమా అబద్ధమా? మీ ఉద్దేశం ఏంటి? పెరిగినాయి. పెరిగినాయి. ఏ వస్తువులు వచ్చేసాయి? మేము ఇక్కడ షాప్లో అన్ని సబ్బులు అది ఇది అన్నిట్లలో పెరిగినాయి. జిఎస్టీ పెంచుతుర్రు. కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, ఆ. అసలు ఎందుకు ఓడిపోయారు అనుకున్నారు మీరు? ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నా అంటే ఇప్పుడు మన పబ్లిక్కి తెలుస్తలేదు కేసీఆర్ ఎన్ని చేసిండో అది ఇది. ఏం చేశారు అనుకున్నారు మీరు? మన హైదరాబాద్ని ఇంత అప్డేట్ చేసిండు. హైదరాబాద్ ముందు నుండి మెట్రోపాలిటన్ సిటీ కదా. ఉమ్. కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలనలో ఆయన చేసింది బాగా డెవలప్ చేసింది ఏదైనా ఉంటే మీరైతే ఏదైనా చెప్పగలరా? మన చేశారని చెప్పగలరా మీరు? ఐటీ కంపెనీల గురించి, ఐటీ కంపెనీలు మొత్తం డెవలప్ చేసిండు. ఓకే, మరి ఆ, మరి ఈ ఐటీ కంపెనీలు డెవలప్ అసలు పునాది వేసింది చంద్రబాబు అని అన్నారు కదా, ఆ, మరి కేసీఆర్ గారికి ఎలా వస్తుంది? అది కాకుండా ఇంకేమైనా ఏమైనా చేశారని మీరు చెప్పగలరా? డ్యామ్లు అది ఇది అన్ని